హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్న బుక్ అనేది మార్కెట్లోకి వచ్చేసింది. దట్ ఈస్ ఇండియన్ జాగ్రఫీ బై ఏడివి రమణ రాజు సార్. సో దీని గురించి మనం చాలాసార్లు వెయిట్ చేసాం. ఈరోజు మనకి ఈ బుక్ రివ్యూ చేయడానికి అవకాశం దొరికింది. సో ఇంక లేట్ చేయకుండా 10th ఎడిషన్ జాగ్రఫీ బై రమణ రాజు సార్ బుక్ అనేది రివ్యూ చేద్దాం ఈరోజు. ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ జాగ్రఫీ బై ఏడివి రమణరాజు సారు 10th ఎడిషన్. దట్ ఈస్ ఈ చాలా రీసెంట్ బుక్ మాట, 2026 రీసెంట్ బుక్. సో ఇది మనం ఈరోజు రివ్యూ చేస్తున్నాం. సో దీంట్లో ఏమున్నాయంటే మనకి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఏపీ, అదేవిధంగా హ్యూమన్ జాగ్రఫీ ఇచ్చాడు. అదేవిధంగా 28 జిల్లాల సమగ్ర సమాచారం కూడా ఇచ్చారు. దాని తర్వాత చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. ఇది మనకు కవర్ పేజ్లో ఇచ్చారు ఎల్లో. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్స్ ఏంటి, కంటెంట్ చూద్దాం. సో కంటెంట్ చూసుకుంటే మనకి వీళ్ళు ఏం చేశారంటే ఈ బుక్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి మెయిన్గా ఫోకస్ చేస్తూ ఆ సిలబస్లు కవర్ చేసుకుంటూ ఇచ్చారు. దట్ మీన్స్ సిలబస్ మనకి యాజ్ టీజ్కి దింపారు. గ్రూప్ 2 సిలబస్ని చూసుకుంటే ఇక్కడ 30 మార్క్స్కి 3 యూనిట్స్ ఇచ్చారు. తర్వాత ఏం చేశారంటే ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగకరమైన అదనపు చాప్టర్స్, దట్ మీన్స్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇంకే ఎగ్జామ్స్కైనా ఉపయోగపడే చాప్టర్లు ఏదైతే మిస్ అయినాయో గ్రూప్ 2లో లేని అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేశారు. దట్ మీన్స్ ఇక్కడ చెప్పినట్టు విధంగా సివిల్స్కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి అన్ని ఎగ్జామ్స్కి కవర్ అయ్యేలాగా సిలబస్ అనేది కంప్లీట్ చేశారు. అది నేను చెప్పే పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ సిలబస్ చూసుకుంటే సో ఫస్ట్ వచ్చి మనకి చూడండి వరల్డ్ జాగ్రఫీ. ఈ బుక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ జాగ్రఫీ, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా ఏపీ జాగ్రఫీ, అదేవిధంగా జిల్లాలో ఈ 4 కూడా ఒకే బుక్లో రావడం చాలా బాగుంటుంది బుక్. సో చూసుకుంటే ముందు మనకి వరల్డ్ జాగ్రఫీ తీసుకుందాం. సో వరల్డ్ జాగ్రఫీలో ఒకసారి కంటెంట్ చూడండి. విశ్వం గురించి, అక్షాంశాలు, రేఖాంశాలు, భూచలనాలు, గ్రహణాలు, భూ అంతర్మాన నిర్మాణం, శిలలు రకాలు, భూకంపాలు, సునామీలు గురించి ఉంది. అదేవిధంగా అగ్నిపర్వతాలు, వికోశీకరణం, క్రమక్షయ భూస్వరూపాలు, శీతోష్ణ స్థితి కారకాలు, సూర్యపుటం ఉష్ణోగ్రత, అదేవిధంగా వాతావరణం, పీడనాలు. సో దట్ మీన్స్ ఏదైతే వరల్డ్ జాగ్రఫీలో ఇంపార్టెంట్ ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేశారు. మీరు ఒకసారి స్క్రీన్ని ఆపి చూసుకోవచ్చు టాపిక్స్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మళ్ళీ ఏం మార్చారంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్కి న్యూ టెక్స్ట్ బుక్కి. సో భారతదేశ ఉనికి క్షత్రియ అమెరికా ఉంది కదా, అట్ ద సేమ్ టైం ఏపీలో ఉంటుంది కదా అదే టాపిక్, దాన్ని పక్కన ఇచ్చాడు అనమాట. దట్ మీన్స్ భారతదేశ ఉనికి క్షత్రియ అమెరికా ఇచ్చాడు. దాని పక్కన ఏమి ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ ఉనికి క్షత్రియ అమెరికా, రెండు పక్కన ఇచ్చాడు. దట్ మీన్స్ ఎందుకంటే కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అదేవిధంగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా అన్నట్టు ఇచ్చారు అక్కడ. సో చాప్టర్లన్నీ అలాగే ఉంటాయి చూడండి. కాకపోతే భారతదేశ నైసర్గిక స్వరూపం ఇచ్చాడు, వెంటనే దాని కింద ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం ఇచ్చారు. అదేవిధంగా భారతదేశ శీతోష్ణ స్థితి, ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి, భారతదేశ నదీ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ. సో ఈ సబ్ టాపిక్లన్నీ కూడా మీరు స్క్రీన్ ఒకసారి ఆపి చూసుకోండి, అన్ని టాపిక్స్ కవర్ అయినవా లేదా. అదేవిధంగా ఓల్డ్ బుక్కి ఈ బుక్కి తేడా ఏంటో కూడా మీరు చూసుకోవచ్చు. సో అదేవిధంగా టాపిక్స్ అన్నీ అలాగే ఇచ్చాడు. భారతదేశ నేలలు, ఆంధ్రప్రదేశ్ నేలలు ఇచ్చాడు. అదేవిధంగా సో నెక్స్ట్ వచ్చి మనకి విపత్తు నిర్వహణ కూడా కవర్ చేశారు ఇదే బుక్లో. సో నెక్స్ట్ మనకి సెకండ్ యూనిట్లో వచ్చి మనకి భారతదేశ ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక భూగోళ అంశాలు, దట్ మీన్స్ శక్తి వనరులు, విద్యుత్ రంగం, ఖనిజాల విస్తరణ, ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపద. సో వ్యవసాయ రంగం, భారతదేశ వ్యవసాయ రంగం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం, భారతదేశ పారిశ్రామిక రంగం, ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక రంగం. సో భారతదేశం రవాణా, ఆంధ్రప్రదేశ్ రవాణా. సో ఒకసారి మళ్ళీ సబ్ టాపిక్లన్నీ కూడా మీరు చూసుకోండి, పాస్ చేసుకుని ఒకసారి. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చి మనకి భారత్ మరియు ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని మానవ సాంస్కృతిక అంశాలు, దట్ మీన్స్ జనాభా కానీ, షెడ్యూల్ క్యాస్ట్ కానీ, తెగలు కానీ, వలసలు, భాషలు, ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ చేశారు. సో ఇది మనకి గ్రూప్ 2 ఓరియంటెడ్లో కవర్ చేస్తూ గ్రూప్ 2లో లేని ఎగ్జామ్స్కి ఏదైనా సిలబస్ ఉంటే ఆ సిలబస్ కూడా కవర్ చేస్తూ కూడా టెక్స్ట్ బుక్ అనేది క్లియర్ చేశారు. ఇక్కడ వరకు ఇది కంటెంట్, ఈ బుక్లో ఉన్న కంటెంట్. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎక్స్ప్లెనేషన్ తెలిసిందే కదా, మనకి ఒక్కొక్క చాప్టర్ నుంచి, దట్ మీన్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ మీన్స్ వరల్డ్ జాగ్రఫీ నుంచి ఒక యూనిట్, ఇండియన్ జాగ్రఫీ నుంచి ఒక యూనిట్, అదేవిధంగా ఏపీ జాగ్రఫీ నుంచి ఒక యూనిట్ చేస్తాను. సో ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీలో విశ్వం, సౌర వ్యవస్థ, భూమి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్ మొత్తం అదే విధంగా ఉంటుంది. సో మనకి ఏం చేస్తారంటే కలర్ తీసుకొచ్చారు ఫస్ట్ది, అదేవిధంగా డయాగ్రామ్స్ కూడా చాలా నీట్గా తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలంటే ఏదైతే బాగా ఇంపార్టెంట్ ఉందో దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే రెడ్ కలర్లో తీసుకొచ్చారు. అదేవిధంగా కొంచెం ఇంపార్టెంట్ ఉన్న దాన్ని మనకి
బ్లాక్లోనే బోల్డ్లో తీసుకొచ్చారు. దీనివల్ల యూజ్ ఏంటి అని నన్ను అడిగితే, ఎవరైతే కొత్త ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ తెలియదు. సో వాళ్ళు షార్ట్ నోట్స్ రాసుకోవాలన్నా గుర్తుపెట్టుకోవాలన్నా చాలా కష్టం అవుద్ది. అన్నీ గుర్తుపెట్టుకుంటారు లేదా అంతా షార్ట్ నోట్స్ రాసుకుంటారు. సో బుక్ ఇలా ఉంటే ఏమవుద్దంటే ఇది బాగా ఇంపార్టెంట్ రెడ్ కలర్లో ఉన్నది, నెక్స్ట్ బోల్డ్ చేసి బ్లాక్లో ఉంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అని వాళ్ళకి తెలుస్తుంది. అలా తెలియడం వల్ల వాళ్ళ షార్ట్ నోట్స్ ఈజీగా రాసుకోవచ్చు. అదేవిధంగా గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో డయాగ్రామ్స్ కూడా చాలా నీట్గా తీసుకొచ్చారు. ఏఐ జనరేటెడ్ డయాగ్రామ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ మొత్తం కూడా నేను చూశాను. సో మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా. అదేవిధంగా లైన్ డయాగ్రామ్స్, అదేవిధంగా టేబులర్ ఫామ్స్ కూడా తీసుకొచ్చారు అవసరమైన చోట కూడా. సో చూడొచ్చు మీరు, డయాగ్రామ్స్ చాలా బాగున్నాయి. సో యూనిట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏదైనా అప్డేట్స్ కానీ ఏదైనా ఉంటే అది డిడ్ యూ నో అని ఒక బాక్స్ టైప్ తీసుకొచ్చారు. ఏదైతే న్యూ అప్డేట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 370 జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ కేంద్ర పాలికలు డివైడ్ చేసిన మ్యాప్ కానీ, అదేవిధంగా రీసెంట్గా తీర మైదానాలను మనకి కొత్తగా యాడ్ చేశారు కదా అవి కానీ, అప్డేట్స్ అన్నీ కూడా టేబులర్ ఫామ్లో తీసుకొచ్చారు డిడ్ యూ నో అని ఇచ్చి. సో ఇది కూడా చాలా నచ్చింది నాకు. సో డయాగ్రామ్స్ బాగా నచ్చాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్లో మనకి ముఖ్యాంశాలు తీసుకొస్తారు. దట్ మీన్స్ మనకి ఇంటర్మీడియట్ ఆ రేంజ్లో మనకి కీ పాయింట్స్ ఇస్తారు కదా యూనిట్ అవగానే. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ముఖ్యాంశాలు తీసుకొచ్చారు. ఈ ముఖ్యాంశాల మీనింగ్ ఏంటంటే ఈ చాప్టర్లో ఉన్న అన్ని పేజీల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక్క పేజీలో తీసుకొస్తారు, ఇంపార్టెంట్ అన్నీ కూడా. సో చూడొచ్చు మీరు, బిట్ వైజ్ తీసుకొచ్చారు. సో దీని తర్వాత మనకి ఏం చేస్తారంటే ప్రీవియస్ బిట్లు తీసుకొచ్చారు. ఏదైతే ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఆ రేంజ్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ప్రాక్టీస్ తీసుకొచ్చారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు సెపరేట్గా ఇంకో బుక్ అనేది కొనుక్కోక్కలేదు ప్రాక్టీస్ బిట్స్ కోసం. అదేవిధంగా యూనిట్ పక్కనే ఉండడం వల్ల ఏమవుద్దంటే మనకి ఆ యూనిట్ చదివిన వెంటనే మనకు ప్రాక్టీస్ చేసిన బిట్స్ మనకి ఏదైతే గుర్తుందో ఏదైతే గుర్తులేదో అనేది ఈజీగా గుర్తుంటుంది. అదే తెలుసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి యూనిట్లో కూడా ప్రీవియస్ బిట్స్ మనకి 50 to 100 మధ్యలో ఇచ్చారు. సో దీంట్లో మనకి 88 వరకు కవర్ చేశారు. సో ఇది వరల్డ్ జాగ్రఫీలో ఫస్ట్ యూనిట్ అన్నమాట. సో ఇంకొక యూనిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వరల్డ్ జాగ్రఫీలో, అదే ఇంపార్టెంట్ యూనిట్ శిలలు రకాల విస్తీర్ణ. ఇది నేను ఆల్రెడీ చదివాను ఇది. సో చూడండి, ఈ యూనిట్ కూడా మనకి డయాగ్రామ్స్ నీట్గా తీసుకొచ్చారు. అదేవిధంగా టేబులర్ ఫామ్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా డయాగ్రామ్స్ ఇంపార్టెంట్గా మనకి రూపాంతర శిలలు, అగ్నేయ శిల, అవక్షేప శిలలు ఉన్నాయి కదా, ఈ టేబులర్ చాలా ఇంపార్టెంట్ మనకి. దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యూనిట్ అవగానే మళ్ళీ మనకి ముఖ్యాంశాలు తీసుకొచ్చారు. ఈ ముఖ్యాంశాల తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ప్రీవియస్ బిట్స్ ఏదైతే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా గ్రూప్స్లో అడిగిన బిట్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ కూడా యూనిట్ అని తీసుకొచ్చారు. సో ఇది ఫస్ట్ 2 యూనిట్స్ ఆఫ్ వరల్డ్ జాగ్రఫీలో ఒక 2 యూనిట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంక లేట్ చేయకుండా మనం ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీలోకి వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు ఒక రఫ్గా ఒక ఐడియా కోసం మీకు పేజీలు తిప్పుతున్నాను. సో టెక్స్ట్ బుక్ మొత్తం ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి మాట. సో ఓకే, ఇప్పుడే ఇండియన్ జాగ్రఫీలో ఒక యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ ఫస్ట్ యూనిట్ భారతదేశ ఉనికి క్షత్రియ అమెరికా. ఓకేనా? ఈ యూనిట్లో చూడండి మీరు, డయాగ్రామ్స్ కానీ అదేవిధంగా మ్యాటర్ కానీ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉందో లేదో చూసుకోండి. అప్డేట్స్ అంతా తీసుకొచ్చారు. మనకి పాకిస్తాన్కి, మనకి అదేవిధంగా బంగ్లాదేశ్కి, మనకి చైనాకి, మనకి నేపాల్కి ఏదైతే వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా డయాగ్రమేటిక్గా చాలా క్లియర్గా ఇచ్చారన్నమాట. అది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఆ ప్రాంతం ఎక్కడ ఉంది, ఏ దేశాల మధ్యన ఉంది, దానికి మనకి గల గొడవ ఏంటి అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు డయాగ్రామ్ రూపంలో. సో చూడొచ్చు మీరు ఇక్కడ మనకి పాకిస్తాన్కి కట్ట, మనకి చైనాకి, మనకి టిబెట్కి, మనకి మయన్మార్కి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చారు. సో డోక్లాం పీఠభూమి మనకి భూటాన్కి, చైనాకి. సో డోక్లాం అనేది ఒక వివాదాస్పద ప్రాంతం, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని. డయాగ్రామ్ నీట్గా ఇచ్చారు మనకి. సో ఎక్స్ప్లెనేషన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, తీరరేఖ పొడవు రీసెంట్గా ఏదైతే అప్డేట్ వచ్చిందో హైడ్రోగ్రాఫిక్ ద్వారా కనిపెట్టిన తీర ప్రాంతాలు ఉన్నాయి కదా, సో ఆ డిస్టెన్స్ని మనకి ఇక్కడ కవర్ చేశారు నీట్గా ఒక టేబులర్ ఫామ్లో. సో దాని ప్రకారం చూసుకుంటే మనం 3rd ప్లేస్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. సో అన్ని అప్డేట్స్ కూడా కవర్ చేశారు బుక్లో, అందుకే మేబీ లేట్ అయ్యి ఉండొచ్చు. సో చూడండి ఇక్కడ లైన్ డయాగ్రామ్స్. సో యూనిట్ కంప్లీట్ అవ్వగానే మనకి ముఖ్యాంశాలు ఉంటాయి. ముఖ్యాంశాల్లో ఇంపార్టెంట్ బిట్స్, ఆ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఒకే ఒక్క పేజీలో తీసుకురావడానికి ట్రై చేశారు వీళ్ళు. సో దీని తర్వాత ఏముంటే తెలుసు మీ అందరికీ, ప్రీవియస్ బిట్లు లేదా ప్రాక్టీస్ బిట్స్. యూనిట్ కంప్లీట్ అవ్వగానే మనం వెంటనే ప్రాక్టీస్ బిట్స్ అనేది చేసుకుంటాం. సో ఇది ఇండియన్ జాగ్రఫీలో ఫస్ట్ యూనిట్ లేదా మనం ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో ఫస్ట్ యూనిట్ అన్నమాట.
సో ఇండియన్ జాగ్రఫీలోనే ఇంకో యూనిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం, భారతదేశ నదీ వ్యవస్థ, ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. సో నదుల గురించి, నదులు, హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ నీట్ డయాగ్రామ్స్ అన్నమాట, విత్ లైన్ డయాగ్రామ్స్, టేబులర్ ఫార్మ్స్. సో ఫర్ సపోజ్ సింధు నది తీసుకుంటే సింధు నది ఉపనదులు, ఎడమ ఉపనదులు, కుడి ఉపనదులు అన్నీ కూడా మనకి ఏం చేస్తారంటే ఉపనదులు ఒకవైపు, దాని యొక్క జన్మస్థలం. సో చాలా ఇంపార్టెంట్ మాట, జన్మస్థలం అనేది ఎక్కడ పుట్టింది అనేది చాలాసార్లు అడుగుతాడు, దాని యొక్క ప్రత్యేకతలు అన్నీ కూడా టేబులర్ ఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా రోజులు గుర్తుంటుంది మనకి. సో నెక్స్ట్ ఎడమ వైపు ఉపనదులు, కుడివైపు ఉపనదులు, లైన్ డయాగ్రామ్, అంతే ఎనఫ్. చాలా ఇంపార్టెంట్ మాట మనకి. సో లైన్ డయాగ్రామ్ కూడా చూడండి, ఇక్కడ చాలా బాగా ఇచ్చారు. దాని యొక్క కుడిగొట్టు, ఎడమగొట్టు ఉపనదులు గుర్తుపెట్టడానికి చాలా ఈజీగా ఇచ్చారు. అదేవిధంగా దాని మీద డ్యామ్స్, ఇక్కడ చూడండి టెహ్రీ డ్యామ్ అని చెప్పారు ఒక సింబాలిక్గా. అదేవిధంగా టెంపుల్స్ కూడా ఇచ్చారు మనకి. సో ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒక నదిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఉపనదులు చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది రిపీటెడ్గా అడుగుతాడు ఏ నదికి ఏది ఉపనది అని. సో అలాంటిది మనకి కన్ఫ్యూజన్ లేకుండా టేబులర్ ఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు, సంగమ ప్రదేశాలు కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ గంగా నది ఉపనదులు కూడా తీసుకొచ్చారు ఇక్కడ టేబులర్ ఫార్మ్స్. అదేవిధంగా లైన్ డయాగ్రామ్ తీసుకొచ్చారు గుర్తుపెట్టుకోవడం ఈజీగా. సో యమున నది యొక్క జన్మస్థలం ఎక్కడ, దాని యొక్క ప్రత్యేకత, ఇవన్నీ కూడా దాని యొక్క ప్రత్యేకత మాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ద్వీపకల్ప నది వ్యవస్థల్లో మహానది గురించి, గోదావరి నది గురించి, అదేవిధంగా ఆ నది యొక్క లైన్ డయాగ్రామ్స్ మాట. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి అవన్నీ. సో నెక్స్ట్ టేబులర్ ఫార్మ్స్, గోదావరి ఉపనదులు ఇచ్చారు మనకి, ఉపనదులు ఏంటి, జన్మస్థలం ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఒకే ఒక్క చోట అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. సో నెక్స్ట్ సో ఇవన్నీ కూడా నదుల గురించే. నెక్స్ట్ వరల్డ్లో ఉన్న నదీ వ్యవస్థ గురించి కూడా ఇచ్చారు, కవర్ చేశారు. ముఖ్యమైన జలపాతాలు కవర్ చేశారు ఇక్కడ అన్నీ ఒక చోట. సో నెక్స్ట్ ముఖ్యాంశాలు, ఈ నదీ వ్యవస్థలో అన్ని పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ తీసుకుంటే ఆ ముఖ్యాంశాలు ఒక పేపర్ మీద వచ్చాయి మనకి. అదేవిధంగా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ కూడా మనకి తీసుకొచ్చారు, ప్రీవియస్ పేపర్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ. సో ఇది నదీ వ్యవస్థ. సో నెక్స్ట్ ఏపీ నదీ వ్యవస్థ కూడా కవర్ చేశారు మనకి, కృష్ణ అదేవిధంగా గోదావరి ఇవన్నీ కూడా కవర్ అయ్యాయి. సో ఒకసారి చూడండి. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామంటే ఏపీ జాగ్రఫీలో ఒక యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటి వరకు కూడా రఫ్గా పేజీలు తిప్పుతాను మీకు ఒక ఐడియా కోసం, టెక్స్ట్ బుక్ మొత్తం ఇదే విధంగా ఉంది అని చెప్పడానికి. సో ఇప్పుడు మనం ఏపీ జాగ్రఫీలో ఒక యూనిట్ చూద్దాం. దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం చాలా ఇంపార్టెంట్ మనకి ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి ఏంటంటే టేబులర్ ఫార్మ్ తీసుకొచ్చారు ఇక్కడ, పారిశ్రామిక రంగం సూక్ష్మ, అదేవిధంగా చిన్న మధ్య ధర, ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ టేబుల్, గుర్తుపెట్టుకోండి. అప్డేటెడ్ మాట ఇది, టర్న్ ఓవర్ మనకి చూసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, ఇక్కడ మనకి ఈ బుక్లో ఇంపార్టెంట్ బాగా నచ్చింది ఏంటంటే ఏదైతే బాగా ఇంపార్టెంటో అది మనకి రెడ్ కలర్లో కవర్ చేశారు. ఇంకొంచెం ఇంపార్టెంట్ దానికంటే తక్కువ ఇంపార్టెంట్ అనేది మనకి బ్లాక్ కలర్లో కవర్ చేశారు. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఎవరైతే కొత్తగా వచ్చిన ఆస్పిరెంట్స్ వాళ్ళందరికీ కూడా. సో చూడొచ్చు ఇక్కడ పంచదార పరిశ్రమలు, ఏటి కొప్పాక కానీ, సిగరెట్ పరిశ్రమ, అదేవిధంగా సిటీఐ మన రాజమండ్రిలో ఉన్న దాని గురించి కానీ సో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా టేబులర్ ఫార్మ్స్, కుటీర పరిశ్రమలు, అదేవిధంగా రాష్ట్రంలోని భారీ పరిశ్రమల గురించి ఇచ్చారు. సో నెక్స్ట్ రాష్ట్రంలో జిఐ ట్యాగ్ పొందిన ఇతర ఉత్పత్తులు, మనకి జిఐ ట్యాగ్ ఉంటుంది కదా. సో డార్జిలింగ్ టీ అని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి లడ్డు ఉంటుంది ఏంటి, తిరుపతి లడ్డు కానీ, నెక్స్ట్ ఆత్రేయపురం పూతరేకులు, నరసాపురం లేసు అల్లికలు, ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్ అప్డేట్ ఈ రెండు కూడా 24, 25 కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అదేవిధంగా ముఖ్యాంశాలు, ఈ యొక్క పారిశ్రామిక రంగంలో ముఖ్యాంశాలు, అదేవిధంగా దీని నుంచి వచ్చిన ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్లు కవర్ చేసుకుంటూ వచ్చారు. సో ఇది బుక్ మాట మనకి. ఆల్మోస్ట్ బుక్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, అయినా మీకు అర్థమైపోతుంది ఒక్కసారి మీరు మళ్ళీ వీడియోని మళ్ళీ చూడండి. సో ఈ బుక్ నేను కర్నూలులోని సాయి శ్రీనివాస బుక్ షాప్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ 900 ఉంది కదా, అతను మనకు 600 ఇచ్చాడు. సో అందుకే చెప్తున్నాను 300 అనేది చేంజ్ ఉంది కాబట్టి కర్నూలు దగ్గర ఎవరు ఉంటే తీసుకోవచ్చు. సో 300 అంటే చాలా పర్లేదు 600 కంటే. సో ఇది బుక్ మాట. సో తీసుకోండి, బుక్ అనేది చాలా బాగుంది, అంతా అప్డేటెడ్ వెర్షన్ ఉంది. అదేవిధంగా అన్ని టాపిక్లు కవర్ చేశారు, ఎస్పెషల్లీ గ్రూప్ 2 కూడా బాగా కవర్ చేశారు బుక్ ఇది. సో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థమైపోతే ఒక్కసారి ఆఫ్లైన్కి వెళ్ళి మీ యొక్క బుక్ స్టాల్లో వెళ్ళి ఆఫ్లైన్లో కూడా ఒకసారి రీచెక్ రీవెరిఫికేషన్ చేసుకుని బుక్ మీకు నచ్చితే మాత్రమే కొనుక్కోండి, బలవంతం కాదు.
ఇది ప్రమోషన్ కాదు, ఇది జస్ట్ రివ్యూ మాత్రమే మనం చెప్పేది ఇప్పుడు కూడా. సో మీకు నచ్చితే కొనుక్కోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బుక్ రివ్యూ అనేది కంప్లీట్ అయ్యింది. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి రిపీటెడ్గా చూడండి 2 సార్లు, మీకు అర్థమవుద్ది టాపిక్స్ ఏమున్నాయి, కంటెంట్ ఏమున్నది. అదేవిధంగా ఇంకా అర్థం అవ్వకపోతే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవ్వకపోతే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఆఫ్లైన్కి వెళ్ళి ఒకసారి రీచెక్ చేసుకోండి. సో నాకైతే నచ్చింది బుక్, అప్డేటెడ్ వెర్షన్ ఉంది. అదేవిధంగా అన్ని టాపిక్స్ కవర్ చేశారు, ఎస్పెషల్లీ గ్రూప్ 2 కూడా బాగా కవర్ చేశారు బుక్ ఇది. సో ఈ బుక్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఈ యొక్క రివ్యూని వాళ్ళందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా హైప్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.